మందితో కూడా ఈ బీచ్ రోడ్ లో కూడా యోగాసనాలు చేసే కార్యక్రమం కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహించబోతోంది. సో ఇప్పటికే కూడా నెల రోజుల ముందు నుంచి కూడా చాలా వరకు అందరితో ట్రైనింగ్ సెషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు చాలా అట్టహాసంగా కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉంది. సో ప్రధాని మోదీ రాకతో కూడా ఏపీ వైజాగ్ లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. హిమబిందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం విశాఖ వేదికగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తిగా పర్యవేక్షించడంతో పాటుగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ విశాఖ సాగర తీరంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 26 కిలోమీటర్ల మేర ఈ బీచ్ ప్రాంగణంలో ఈ ఏదైతే యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నానికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు అంతా కూడా ఆల్రెడీ విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ విశాఖపట్నం వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది ఈ బీచ్ ఒడ్డున ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ దగ్గరే ఉన్నాము. ఆర్కే బీచ్ దగ్గర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ దగ్గర 5 లక్షల మంది ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా, అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్స్ వారీగా 26 కిలోమీటర్ల మేర కూడా C1, C2, C3, C4 ఇలా ఒక్కొక్క బ్లాక్స్ ని ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్స్ అన్నిటినీ కూడా ప్రత్యేకంగా ఒక ఏదైతే పర్యవేక్షణ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా ఇక్కడికి యోగా చేయడానికి, అంటే ప్రపంచ రికార్డు లక్ష్యంగా యోగాంధ్రకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి ఏర్పాట్ల విషయం చూస్తే దాదాపు 10,000 మంది పోలీసులతోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు. మొత్తం 326 కంపార్ట్మెంట్స్ ను సిద్ధం చేశారు. ప్రతి 40 అడుగులకి ఒక చిన్న వేదిక లాంటిది ఏర్పాటు చేశారు. మనం కెమెరామెన్ చూపిస్తున్నారు. ఒక వేదిక లాంటిది ఏర్పాటు చేసి దానికి ఒక LED స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ఆ LED స్క్రీన్ లో అక్కడ జరిగేటువంటి కార్యక్రమం అంతా కనబడుతోంది. అయితే ఈ రోజు ఉదయం నుంచే బీచ్ రోడ్ లో వాహన రాకపోకలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. అలాగే ఒకవేళ అంటే వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో దీనికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విశాఖ తీరంలో 11 యుద్ధ నౌకలను నిలిపారు. 11 యుద్ధ నౌకల పైన తూర్పు నౌకాదళం యోగా దినోత్సవం నిర్వహించబోతోంది. అయితే ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ గా ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ ని వేయడం జరిగింది. 34 కిలోమీటర్లు దారి పొడవునా కూడా ఈ యోగా సాధన అనేది జరుగుతోంది. ఒక గిన్నీస్ రికార్డ్ని సృష్టించేందుకు ఏదైతే ఏర్పాట్లు చేశారో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్గా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని వచ్చేవారు ఉన్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేశారు. ఒక QR కోడ్ని ఇచ్చారు. QR కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటిది ముందుగా చేసుకోవడం జరిగింది. అయితే వచ్చిన వారందరికీ, అంటే దాదాపు 5 లక్షల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి 3,000 టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఎవరైతే ఎక్కడెక్కడి నుంచో ప్రధాన వేదికకు వస్తున్నారు కాబట్టి వైద్య శిబిరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా ఒక వైద్యానికి సంబంధించినటువంటి ఒక వాలంటీర్స్ ని ఉంచారు. దాదాపు 6,000 మంది వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో వాలంటీర్ గా వారికి కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే మెడికల్ క్యాంప్స్ ని కూడా ఎక్కడికెక్కడ ఒక 5 కంపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి ఒక మెడికల్ క్యాంప్స్ ని పెట్టారు. అలాగే ప్రధాన వేదిక వద్ద ఏదైతే ప్రధాన వేదిక మోదీ వస్తారో మోదీ వచ్చే కార్యక్రమ సభా స్థలం దగ్గర దీనికి కావాల్సినటువంటి ఒక ఏదైతే 10 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే 20,000 మంది గిరిజన విద్యార్థులతోటి సూర్య నమస్కార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నెల రోజుల నుంచి యోగాకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే
వచ్చే వారందరూ కూడా ఎవరైతే ఇక్కడికి వాలంటీర్స్గా వస్తున్నారో వారందరికీ కూడా కావాల్సినటువంటి టీ షర్ట్స్ కావచ్చు, అలాగే యోగాసనాలు చేసేందుకు మ్యాట్స్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే విశాఖ తీరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి విశాఖపట్నం చేరుకోబోతున్నారు. హిమబిందు. ఎస్, అంటే కాంతి మనం చూస్తున్నామంటే 5 లక్షల మందితో కూడా విశాఖ తీరంలో అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో 5 లక్షల మంది ఒకే చోట గుమిగూడడం వల్ల కూడా వాళ్ళందరికీ రేపొద్దున జరగబోయే ఈ ఒక భారీ అట్టహాస కార్యక్రమానికి కూడా అంటే ఎటువంటి అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైన్అప్ చేయడానికి లైక్ ఎటువంటి మనం మంచి కోరుకోవాలి. సో మంచి దీనిగా కూడా జరగాలి. సో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి వాళ్ళందరికీ వాలంటీర్స్ గైడ్ చేయడానికి అట్లాంటివి ఏమైనా చేశారా? అలాగే ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు. సో ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికే కూడా 3 days నుంచి కూడా అంటే రొటీన్గా సిటీలో ఉండే మెయిన్ రోడ్స్ అన్ని కూడా అక్కడ క్లోజ్ చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో వాళ్ళన్ని డైవర్షన్ పరంగా కూడా రోడ్స్ అన్ని కూడా వేరే డైవర్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ప్రజలకు ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేశారా? గత 3 రోజుల నుంచి కూడా విశాఖపట్నంలోకి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తున్నాము అని చెప్పి ముందుగానే చెప్పడం జరిగింది. దాంతోపాటు నిన్న ఉదయం నుంచి విశాఖ లోపలికి వచ్చేటువంటి అంటే మెయిన్ సిటీలోకి ఎంటర్ అయ్యేటువంటి కొంత ట్రాఫిక్ అంతా కూడా దారి మళ్లింపులు చేపట్టారు. దాంతోపాటుగా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా విశాఖ నగరం అంతా కూడా ఏదైతే ఎన్ఎస్జి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. భద్రతాపరమైనటువంటి సెక్యూరిటీకి కావాల్సినటువంటి చెకింగ్స్ అన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా చెకింగ్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వీరందరితో పాటుగా దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. కాబట్టి వారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒకేసారి ఒక గ్రౌండ్ లో అంటే దాంట్లో ఈ కార్యక్రమం చేయడం లేదు. కాబట్టి మొత్తం సాగర తీరం పొడవునా కూడా దాదాపు 26 కిలోమీటర్లలో మొత్తం 326 కంపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేశారు. ఈ కంపార్ట్మెంట్స్ వారీగా వారికి అక్కడ ఒక ప్రతి కంపార్ట్మెంట్ కి ఒక డిప్యూటీ కలెక్టర్ ని అసైన్ చేశారు. అలాగే వారికి ఏవైనా కూడా అంటే తినడానికి కావచ్చు, తాగడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా 5 కంపార్ట్మెంట్స్ కి కలిపి ఒక డాక్టర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న వైద్య శిబిరం లాంటి మెడికల్ క్యాంప్ లాంటిది పెట్టారు. అలాగే మెయిన్ స్టేజ్ కి దగ్గరగా కూడా ఒక చిన్న తాత్కాలిక ఆసుపత్రిని కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఏయూ గ్రౌండ్స్ లో కూడా ఒక తాత్కాలిక ఆసుపత్రిని 20 పడకలతోటి నిర్మించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతి కంపార్ట్మెంట్ కి కూడా యోగాకి సంబంధించి మెయిన్ స్టేజ్ దగ్గర జరుగుతున్నటువంటి ఈవెంట్ ని చూస్తూ వారు యోగా చేసేలాగా ఇన్స్ట్రక్టర్స్ ఏవైతే చెప్తున్నారో ఆ ఇన్స్ట్రక్టర్స్ చెప్పే కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రతి కంపార్ట్మెంట్ కి కూడా 3 ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. 26 కిలోమీటర్ల మేర సాగర తీరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేలాగా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరు వచ్చిన వారంతా కూడా వారికి సంబంధించినటువంటి సచివాలయానికి సంబంధించి ఏ కంపార్ట్మెంట్ లో ఉంటారు, అలాగే వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అనే దానికి సంబంధించి కూడా ఈ ప్రోగ్రాం జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు. కాబట్టి ఎవరికి వారు కోఆర్డినేట్ చేసుకునేలాగా వచ్చిన వారిని తిరిగి తీసుకువెళ్లేందుకు అలాగే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఉదయం 6 గంటలకల్లా కూడా ప్రధానమంత్రి ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. కాబట్టి వచ్చేవారంతా దాదాపుగా 5:30 కల్లా ఇక్కడికి చేరుకోవాలి. 5:30 తర్వాత ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. దాదాపు 10,000 మంది పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం అంతా కూడా విశాఖ వేదికగానే పనిచేస్తుందని చెప్పాలి. దాదాపు వారం రోజుల నుంచి పూర్తిగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా విశాఖ వేదికగా పనిచేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు చూసుకుంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారులు ఉండడము, అలాగే హోటల్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. రోడ్స్ అంతా కూడా ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కాబట్టి కాస్త ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఇంత పెద్ద ఈవెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతోందో దానికి విశాఖ వేదిక కావడానికి అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే యోగాంధ్రకి సంబంధించి ప్రస్తుతం సాగర తీరంలో జరిగే కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పకడ్బందీగా చేపడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి. సో రాజు దగ్గరికి వెళదాం. సో రాజు, ఇప్పటికే సాగర తీరం ముస్తాబ్ అయింది. సో రేపు యోగాంధ్ర డే సందర్భంగా కూడా యోగాసనాలు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధమవుతూ ఉన్న నేపథ్యం ఉంది. సో విశాఖ తీరం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. సో రేపు ప్రధాని మోదీ అక్కడ ఎన్ని గంటలకు రాబోతున్నారు? ప్రధాని మోదీ యోగాసనాల తర్వాత ఆయన స్పీచ్ ఏమైనా ఉండబోయే అవకాశం ఉందా? సో రాజు. సేమదుందు ఏదైతే చూసుకుంటే విశాఖపట్నం అంతా కూడా ఇప్పటికే పండుగ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు యోగాసనాల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూనే మరో ప్రపంచ రికార్డు సాధించడం కోసం చెప్పి ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి మైదానాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి గిరిజన విద్యార్థులతో అంటే దాదాపు 25,000 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఇప్పుడే పూర్తయింది. దీనికి సంబంధించి కూడా మంత్రులందరూ హాజరయ్యారు. ఆ విషయంలో ఆ విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తిస్తూ కూడా ప్రశంసించడం జరిగింది. ఇది ఒక ప్రపంచ రికార్డుగా నెలకొనబోతుంది. ఇక ప్రధానమంత్రి మోడీ పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాత్రికి 8 గంటలకైతే విశాఖపట్నం చేరుకోబోతున్నారు. విశాఖపట్నం చేరుకున్నటువంటి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేవల్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న తర్వాత కొంతసేపు అక్కడ అధికారులతోని ప్రజాప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి అయితే రాత్రికి నేవల్ గెస్ట్ హౌస్ లోనే బస చేసి అనంతరం రేపు ఉదయం 6 గంటలకి ఏదైతే ప్రధాన వేదిక ఆర్కే బీచ్ లో కాళీ మాత గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి రోడ్డు మధ్యన ఏర్పాటు చేసినటువంటి భారీ వేదిక ఏదైతే ఉందో ఆ భారీ వేదికకి 6:15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి అందరి సమక్షంలో అందరితో పాటు కలిసి అంటే విదేశీ ప్రతినిధులు, అదేవిధంగా 5 లక్షల మంది ప్రజలు, ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర మంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఉదయం 6:30కి అయితే యోగాసనాలు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. పావు తక్కువ 8 వరకు కూడా అంటే దాదాపు గంటం పావు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా వెంటనే ఇమీడియట్ గా ఖాళీ చేస్తారు. అక్కడ ఎలాంటి స్పీచ్లు ఉండవని చెప్పి ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. పావు తక్కువ 8కి యోగాసనాలు ముగిసిన అనంతరం కూడా అక్కడి నుంచి తిరిగి నేవల్ గెస్ట్ హౌస్ కి అయితే ప్రధానమంత్రి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి 11 గంటలకి ప్రత్యేక విమానంలో ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నట్టుగా ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా తీసుకుని ప్రధాని యొక్క భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విఐపీలు, బీవీఐపీలు అంటూ కూడా ఎవరిని కూడా వేదిక దగ్గరికి అయితే వాహనాల్లో అనుమతించేది లేదు. దాదాపు 500 మీటర్ల ముందునే వాహనాలు నిలిపివేయడం జరుగుతుంది. అక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా నటక మార్గంలోనే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యోగాసనాలకు వేయడానికి వచ్చేటువంటి ప్రజలు ఎవరికి ఉన్నారో వాళ్ళకి తెల్లవారుజాము 2 గంటల నుంచే రవాణా సౌకర్యం ఏర్పాట్లు చేసి వాళ్ళకి కేటాయించినటువంటి బస్సుల్లో వాళ్ళు ఇతర వాహనాల్లో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే సచివాలయ స్థాయిలో ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఈ యోగాసనాలకు వేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే సచివాలయ అధికారులు కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పండగ వాతావరణంలో రేపైతే 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో జరపడం అనేది అయితే అధికారులకు ఒక సవాల్గా మారినప్పటికీ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఉదయం 6:30కి యోగాసనాలు వేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పావు తక్కువ 8 వరకు ఇది కొనసాగుతుంది. అనంతరం ప్రధానమంత్రి విశాఖపట్నం వదిలి వెళ్లేంత వరకు కూడా ప్రతి క్షణం అనుక్షణం కూడా జాగ్రత్తలతో భద్రత కొనసాగుతుంది. మరోవైపు ఒక బీచ్ రోడ్డులోనే కాదు, ఎక్కడ ఉన్నా ఎవరు ఆ సమయంలో
వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశాల్లో యోగాసనాలు వేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకవేళ బీచ్ లో ఆ ప్రాంతానికి రాలేని ప్రజలు ఎవరున్నా కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడుంటే అక్కడి నుంచి పాల్గొనే విధంగా కూడా ముందుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని కూడా ప్రజలకైతే సూచించడం జరిగింది. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవడమే కాదు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం యోగా మీద ప్రత్యేకమైనటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టడానికి ఇది పనికొస్తుంది. ఆ భవిష్యత్తులో ఆరోగ్య ఆంధ్ర సాధించాలంటే కూడా యోగా వేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజు. సో యోగాంధ్రకు రెడీ అవుతోంది రేపు విశాఖ నగరం. సో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు కలగకుండా కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో విశాఖ తీరం వెంబడి 5 లక్షల మందితో కూడా యోగా డే రేపు కొనసాగబోతోంది. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.